ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని ముస్తాబు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా జాతర మహోత్సవాలు 3 రోజుల పాటు జరగనున్నాయి. దేవాలయ సమీపంలో ఉన్న వైరా నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివునికి అభిషేక పూజలు నిర్వహిస్తారని దేవాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ వీరస్వామి తెలిపారు. ఓం నమ శివాయ. స్నానాల లక్ష్మీపురం వైరా మండలం ఖమ్మం జిల్లా. మన స్నానాల లక్ష్మీపురంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం. ఇది గత 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి యొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించినటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో శివరాత్రి రోజున లక్షలాది మంది భక్తులు కోనేటి స్నానంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించి వారి యొక్క మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ క్షేత్రంలో రాములు వారు శివుడు ఇద్దరు కూడా ఒకే క్షేత్రంలో ఉంటారు. కాబట్టి ఈ యొక్క క్షేత్రానికి రామలింగేశ్వర స్వామి అనే నామకరణం కూడా చేయటం జరిగింది. ఈ యొక్క దేవాలయం కొన్ని దశాబ్దాల నుంచి భక్తుల యొక్క కోరికలు తీర్చుతూ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ భక్తుల యొక్క కోరికలందరికీ కూడా తీరుస్తూ స్వామివారి యొక్క మహిమ గురించి చాలా విశేషంగా ఈ యొక్క స్థల పురాణం గాని ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రం గాని భక్తులంతా స్వామివారిని దర్శించి చూసి తరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటును చూడటానికి ఈ రోజు రావడం జరిగింది. ఇక్కడ లోపల ఉన్నటువంటి పెద్దలు మరియు డిప్యూటీ సీఎం గారి సహకారంతో దేవాదాయ శాఖ తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఉన్నాము. 26 నుంచి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం గారు కుటుంబ సమేతంగా కళ్యాణ మహోత్సవానికి హాజరై దేవాదాయ శాఖ తరఫున ప్రభుత్వం వారి తరఫున ఇక్కడ పట్టు వస్త్రాలు ఇచ్చే సాంప్రదాయం కలదు. కాబట్టి ఈ సంవత్సరం కూడా యథావిధిగా అన్ని రకాల దానికి అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులుకి అన్ని రకాల ఫెసిలిటీస్, క్యూ లైన్స్, వాటర్ ఫెసిలిటీస్ ప్లస్ స్నానాలకి అన్నీ చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి ప్రత్యేకంగా అభిషేక మండపం మరియు కళ్యాణ మండపం పనులు సగం వరకు జరగడం జరిగింది. ఇవి ఇంకా త్వరలో పూర్తి అయ్యి భక్తులకు అన్ని రకాలుగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమానికి భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి